ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనము ముందుకు కొనసాగిపోదాం. జీవించకపోతే మనం ఎక్కడుంటాము, ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. యాతన అనేది ఒకటి ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి సత్య మార్గం నుంచి తొలగిపోకూడదు. లోకములో పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, వారికి సత్యం కాదండి కావాల్సింది, తీయటి మాటలు, ఉచ్చరించగలిగినటువంటి మాటలు. అక్కడ జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అద్భుతాలు, ఇక్కడ సూచక్రియలు. మరి వీటిని ఎక్కువగా మనుషులు ప్రేమిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మనుషులు సత్యము నుండి తొలగిపోవుటకు గల కారణాలను గురించి మనము కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మాట్లాడుకుని, ఎందుకు సత్యముల నుండి తొలగిపోతున్నారు? వాక్యము పదే పదే మనకి మరి బోధిస్తూ ఉంది కదా. వాక్యము ఇన్ని విధాలుగా మనకు బోధిస్తూ ఉంటుంటే మనుషులు ఆ వాక్యాన్ని వింటున్నారు, ఆ సత్యాన్ని ఎందుకు గ్రహించలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారు? దానికి గల కారణాలు ఏమిటి? వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి చెప్తూ ఉన్నాడు. ఏమని? సత్యవాక్యమును సరిగా ఉపదేశించబనిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్తగా ఉండాలండి. దేవుని విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. అనేకమైనటువంటి తప్పుడు బోధలు ఉంటున్నాయండి. కలిపి చెరిపెడి వారిగా ఉంటూ ఉన్నారు. అది సత్యమేంటి, అసత్యమేంటి అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. అది మంచి ఏదో చెడేదో తెలియనటువంటి అజ్ఞాన దశలో మనమేం ఉండలేదండి. అవునా? మంచి ఏదో చెడేదో తెలియనటువంటి అజ్ఞాన దశలో ఒకవేళ మనం ఉంటున్నామా? అలా ఉన్నట్లయితే నువ్వు ఎంత నెత్తి నోరు కొట్టుకొని బోధించిన ఆ వాక్యం అనేది అర్థం కాదండి. సత్య మార్గమును మనం నమ్మాలండి. సత్య మార్గాన్ని నమ్మాలి. నిజంగా దేవునికి మనం అంటే ఎంత అమితమైనటువంటి ప్రేమ అండి. ఈ ప్రేమని ఎవరు గుర్తిస్తూ ఉన్నారు? ఎవరు గుర్తిస్తున్నారు అసలు? మానవుని యొక్క జన్మ వెనకాల ఉన్నటువంటి ఆ రహస్యాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడు? ఎందుకు దేవుడు నిన్ను నిర్మించాడు? ఎందుకు దేవుడు మరి ఈ లోకంలో నిన్ను ఉంచాడు? ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును వణుకును కలుగుచున్నదని. ఎందుకు జన్మించాడంటే ప్రియులారా, మానవుడు దేవుని మహిమార్థము కొరకై ఆయన ఈ లోకంలో మనము జీవించాలి. ఆయనను మహిమపరచడానికి మనము జీవించాలండి. ఆయన మహిమను కోల్పోయాం మనం. మొట్టమొదటి మానవుడు ఏం చేస్తాడంటే మహిమను కోల్పోయాడండి. ఆ మహిమను కోల్పోయినటువంటి మానవుడు దేవునికి దూరమైపోయాడు. దేవునికి దూరమైపోయినటువంటి ఆ మానవుడు ఏం చేశాడండి? లోకంలోనికి తరివేయబడ్డాడు. ఇలాగున మరి లోకంలోనికి తరిమివేయబడినటువంటి మానవునికి మానవునికి ఎడబాటు వచ్చేసిందండి, దూరం వచ్చేసింది. మరలా మానవుడు దేవుని యొద్దకు రావాలంటే ఏం చేయాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే దీనికి మార్గము. క్రీస్తే మార్గం అండి. అందుకని మనం ఆయన నమ్ముకోవాలి. ఈనాడు మనుషులు ఈ సత్య మార్గాన్ని మనం అనుసరించి నడుచుకుంటున్నామా? స్వప్రయోజనాల కొరకు దేవుడు మనల్ని నిర్మించాడా? అందుకైనా దేవుడు మనల్ని సృష్టించింది? అందుకైనా దేవుడు మనల్ని అమితంగా మరి ప్రేమించింది? ఒకసారి జ్ఞానం కలిగినటువంటి వారు ఈ విషయాలపైన ఆలోచన కలిగి ఉన్నట్లయితే, దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడు అనే విషయాన్ని గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అది తేటగా అర్థమవుతుందండి. అందుకనంటాడు, మనుషులు సత్యము నుండి తొలగిపోవుటకు గల కారణాలు ఏమిటి?
వాక్యం వెడల వాళ్ళకున్నటువంటి అజ్ఞానమా? వాక్యము ఎడల వారికి ఉన్నటువంటి అజ్ఞానముతో సత్యము నుండి తెలిగిపోతూ ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యము ఏ విధంగా బోధిస్తుంది అనేటటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిశోధన చేశారండి. పరిశోధన దినమును కూడా వారు ఏం చేశారంట, లేఖనాల్ని పరిశోధన చేశారండి. పరిశోధన చేశారు. అయితే ఈనాడు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ వాక్యం అయితే ఏమైందిలేండి, ఎవరైనా బోధకులే కదా, ఎవరిదైనా వాక్యమే కదా, ఎవరిదైనా దేవుని మాటల గురించే కదా, పరిశుద్ధ గ్రంథము నుంచే కదా చెప్తుంది. ఏ ప్రార్థన అయితే ఏమైంది, ఏ వాక్యం అయితే ఏమైంది అనేటటువంటి అజ్ఞానములో మునిగిపోతూ ఉన్నారండి. అదే రీతిగా వాక్యమును బోధించేటప్పుడు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము బోధిస్తున్నటువంటి విధానము లేఖనాల్లో ఉన్నదా లేదా, వీరు ఏ బోధన బోధిస్తూ ఉన్నారనే సంగతిని మనం గ్రహించగలిగినటువంటి వారిగా ఉంటే మనం సత్య మార్గంలో నుంచి తొలగిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశము ఉండదు. దేవుని వాక్యము ఎడల అజ్ఞానము, వాక్యమును అర్థం చేసుకునేటటువంటి అజ్ఞానము లేక వాక్యము అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము కావాలంటే అనుదినమును కూడా లేఖనాలని చదవాలి. అనుదినమును కూడా లేఖనాలని చదవాలి. చదివినటువంటి విషయాల్ని గ్రహించగలిగినటువంటి ఆ విషయాలతోటి నువ్వు ఎలా నడుచుకోవాలో, ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది తప్పుడు బోధో, ఏది భిన్నమైనటువంటి బోధో నీకు తేటగా అర్థమవుతుంది. వాక్యం చదువుతామా? ఆ యొక్క క్రమం ఉన్నదా? వాక్యం చదివేటటువంటి క్రమం ఉన్నదా? బైబిల్ని ప్రతిరోజు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నామా? అలాగున ధ్యానించినట్లయితే, అలాగున చదివినట్లయితే మార్గంలో మనం జీవించడానికి మనం ప్రయాసపడతామండి. అందుకనంటాడు ఇక్కడ చూడండి, 1 పేతురు 3:15. ఎటువంటి మనస్సాక్షి ఇక్కడ మనకు అవసరమని బోధిస్తూ ఉంది. ఎటువంటి మనస్సాక్షి అండి? నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉండాలండి. నిర్మలమైనటువంటి మనస్సాక్షి. ఇక ఆ మనస్సాక్షిలో ఎటువంటి కపటము ఉండదండి, ఎటువంటి ద్వేషాలు ఉండవు, ఎటువంటి అసూయ ఉండదు, ఎటువంటి కపటం ఉండదు. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా ఉండాలి. మొట్టమొదటిగా మన యొక్క మనసు ఎలా ఉండాలంటే నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా మనం ఉన్నట్లయితే మిమ్మల్ని మిమ్మల్ని అడుగు ప్రతిదానికి మనం ఎలా సమాధానం చెప్పాలంటే సాత్వికముతోనూ, చదవండి, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలండి. సమాధానం అనేది మనలో ఉండాలంటే నీవు నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి సహోదరుడిగా ఉండాలి. అలాగూ కూడా నీవు సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా నీవు సిద్ధంగా ఉంటావండి. అటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా ఉండలేకపోతామో అప్పుడు మనం సమాధానం చెప్పలేకపోవటానికి మనం సిద్ధంగా ఉంటామండి. కాబట్టి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా ఉండి హేతువడుగు మీలో ఉన్న నిరీక్షణల గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతిదానికి కూడా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఏమండి, మనుషులు సత్యము నుండి తొలగిపోవుటకు గల కారణాలు ఏమిటంటే వాళ్ళకి అవి కావాలండి. సత్యం కాదు కావాల్సింది. వాక్యముని తీసి పక్కన పడేస్తారు. సత్య మార్గం సత్యం అని బోధిస్తారు. ఏంటండి సత్యము? ఎవరు కావాలి సత్యం అనే విషయాల మీద చాలామంది కూడా దృష్టి కలిగి ఉన్నారు. ఈ లోకంలో చాలామంది మరి అనేకమైనటువంటి అన్యబోధలు మరి ముందుగానే చెప్తూ ఉన్నాడు, సత్యముందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యమని మనకు బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మనము ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతిని మనము తెలుసుకోలేక
మనము అజ్ఞానములో ఉండిపోతే, వాక్యము మీద అవగాహన లేక అజ్ఞానములో ఉండిపోతూ ఉన్నారండి వాడు. మీలో ఉన్న నిరీక్షణ అంటే ఏంటండి? క్రైస్తవులుగా ఒక గురి అనేది మనకి ఉండాలి. ఒక గోల్ అనేది ఉండాలి. చదువుకు ఆ చిన్నపిల్లల్ని అడుగుతామండి, ఒరే పెద్ద అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు, ఏ జాబ్ చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఆ చిన్నపిల్లల్ని మనము అడిగినప్పుడు ఆ పిల్లలు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసండి? ఒకడు నేను కలెక్టర్ని అవ్వాలని, ఒకడు ఎస్ఐని అవ్వాలని, ఒకడు నేను టీచర్ని అవ్వాలని, ఒకడు నేను డాక్టర్ని అవ్వాలని, ఒకడు నేను ఫ్లైట్ నడిపి పైలట్ని అవ్వాలని ఇలా మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళకి ఒక గోల్ అనమాట. చిన్నతనం నుంచి కూడా వారికి ఉన్నటువంటి ఆ గోల్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆ యొక్క స్టడీలో ముందుకు వస్తూ ఉంటారు. మనకిని కూడా ఆ గోల్ ఏంటి? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు, దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎందుకోసం నువ్వు బ్రతుకుతున్నావు అనంటే, ఒక ఆమె ఉంది, ఎందుకోసమమ్మా నేను బ్రతికేది ఎవరి కోసం అనుకుంటున్నావండి? నా పిల్లల కోసమే. నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నాను. నా పిల్లలు నేను లేకపోతే ఏమైపోతారో, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు బ్రతకలేరు, కాబట్టి నేను బ్రతికేది వాళ్ళ కోసమేనని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇదేనా మన యొక్క జీవితాలు? దేవుడు మనకిస్తున్నటువంటి సమయము ఇందుకేనా? మీలో ఒక నిరీక్షణ అనేది ఉన్నదండి, ఒక గోల్ అనేది ఉన్నది. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా మనం ఉండాలండి. వాక్యం అనేటటువంటి పాలతో దినదినమును కూడా అపేక్షించాలి. ఏ విషయంలో? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయంలో నువ్వు ఎదగాలంటే నువ్వు ఏం చేయాలి? అనుదినమును కూడా సత్యమైనటువంటి వాక్యాన్ని, ఆ వాక్యమైనటువంటి పాలను దినదినమును కూడా అపేక్షించాలండి, అపేక్షించాలి. అలా నువ్వు వాక్యమైనటువంటి పాలను అపేక్షించితే రక్షణ విషయంలో నువ్వు ఎదుగుతావు. నువ్వు ఎదిగేటటువంటి విషయంలో నీ జ్ఞానము పెరుగుతుంది. నువ్వు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. దాని అయినటువంటి రీతిలో నేను ఉన్నానా, సరైన మార్గంలో నేను ఉన్నానా అనే సంగతిని గ్రహించలేనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని వెనకాల ఉన్నటువంటి ఆ జన్మ రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనము అజ్ఞానులుగా ఉండమండి, జ్ఞానంగానే ఉంటాం. అందుకని అంటాడు, మానవుడా కారణ చిన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ చిన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. ఎవరి కొరకంట? ప్రభు కొరకే బ్రతకాలండి. సత్యాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించి భిన్నమైనటువంటి స్వార్థ తట్లకు నువ్వు తిరిగిపోయి నువ్వు సత్య మార్గముల నుండి తొలగిపోతావో నీ కొరకు ఏది పొంచి ఉన్నదంటే అగ్ని ఆరదు, పురుగు చావు, యాతన. ధనవంతుడైనటువంటి ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు, యాతన పడతా ఉన్నాడండి. అక్కడికి వెళ్ళి మరి ఎంతగానో యాతన పడుతున్నాడు. ఆ అగ్నికి తాళలేక, ఆ వేడికి తాళలేక తండ్రి అయినటువంటి అబ్రహాముతో వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, నీ దగ్గర ఉన్న లాజరుని నా దగ్గరకు పంపు అనని. అంటే అక్కడ అంత భయంకరమైనటువంటి ఆ స్థలం అండి అది. మరి అటువంటి స్థలంలోనికి మనము వెళ్ళకుండా, అటువంటి స్థలానికి వెళ్ళకుండా దేవుడు, మరి మహోన్నతమైనటువంటి దేవుడు, మనం పరిశుద్ధపరచబడాలండి, పరిశుద్ధపరచబడాలి. మనం ఎలా పరిశుద్ధపరచబడుతున్నాము? దేవుని వాక్యము ద్వారా అనుదినమును కూడా రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము నువ్వు పొందుతున్నటువంటి రక్షణను నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావా? పొందినటువంటి రక్షణని కాపాడుకుంటూ ఉన్నావా? 5వ అధ్యాయము 12వ వచనం.
నిర్మలమైనటువంటి సాత్వికముతోనూ సమాధానం చెప్పుటకు మనం సిద్ధంగా ఉండాలి. అలాగే మనకున్నటువంటి నిరీక్షణను బట్టి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే మనం పొందినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసుకోనకుండా మరణ పర్యంతం వరకును కూడా అట్టి రక్షణను మనం కాపాడుకోవాలి. సత్య మార్గముల నుండి మనం తొలగిపోకూడదు. 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చెను. వాస్తవానికి చూసినట్లయితే మరి వాక్యము చెప్పగలిగేటటువంటి ఆ జ్ఞానాన్ని సంఘము కలిగి ఉండాలి. వాక్యాన్ని బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలండి. ముప్పై పరిస్థితిలో ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా సంఘాల్లో ఉన్నటువంటి అజ్ఞానం ఏమిటంటే వాక్యం వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, మర్చిపోతున్నాము, గ్రహించరు. ఏమండి, అందుకని అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మీరు స్థిరులను కదలని వారిగా ఉండాలండి. అది మా యొక్క కోరిక, దేవుని యొక్క లేఖనానుసారమైనటువంటి బోధ. అలాంటి బోధలో మీరు ఉన్నట్లయితే సత్య మార్గముల నుండి మీరు తొలగిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం అనేది ఉండదండి. అందుకని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠములను. ఎంత అజ్ఞానం ఉండేది, ఎంత అజ్ఞానం. మరలా వాళ్ళు వీళ్ళు నేర్చుకునే స్థితిలోనికి మనం వస్తే మనల్ని చూసి ఏమంటారండి? బాగా హై క్లాస్కి వెళ్ళిన తర్వాత కనీసం మరి చదువుకున్నటువంటి ఆ ఏబిసిడీలు కూడా రాని పరిస్థితిలో ఉంటే మరలా ఆ వయసులోకి వెళ్ళిన తర్వాత, ఆ క్లాసులోకి వెళ్ళిన తర్వాత మళ్ళా నువ్వు కింద స్థాయిలోనికి వచ్చి మళ్ళీ ఏబిసిడీలు నేర్చుకోవటం అంటే ఎంత సిగ్గుచేటు చూడండి. ఇన్ని సంవత్సరాలు బట్టి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి యంత్ర శబ్దం ద్వారా వింటూనే ఉన్నారు. సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. మరలా ఒకడు వచ్చి మూలపాఠములను బోధించవలసినటువంటి అవసరత వస్తుందండి. అని ఇక్కడ లేదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్థానిక సంఘాల్లో మరలా మూలపాఠములను, మరలా వానమాలను, మరలా ఏబిసిడీలు వానమాలను నేర్చుకునేటటువంటి స్థితిలోనే ఉండిపోతూ ఉన్నారు. వాక్యం విషయంలో అనుభవాహారాన్ని, వాక్యమైనటువంటి జీవాహారాన్ని మనం పంచిపెడితే ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. సత్య మార్గంలో నుంచి తొలగిపోనివ్వకుండా నిన్ను నీవే జాగ్రత్తగా కాపాడుకునేందుకు నీకు సామర్థ్యాన్ని కలిగిస్తూ ఉంటుందండి. స్థితిలోనికి మరలా మనం రాకూడదు. అర్థమవుతుందండి? మూలపాఠాలను నేర్చుకునే స్థితిలోనికి మనం రాకూడదండి. వాక్యమును బోధించగలిగినటువంటి ఆ సత్తా, జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి వారిగా ఉండాలండి. వాక్యము అనుదినమును కూడా వింటున్నటువంటి మనము అలా విన్నట్లయితే, అలా మనము లేఖనాలని పరిశోధన చేసినట్లయితే సత్య మార్గంలో నుంచి మనము తొలగిపోమండి. ఈనాడు భిన్నమైన సువార్త. సత్యం ఎవరికి కావాలండి? ఎవరికి సత్యం? అంతా ఒకటేనండి. అంతా పరిశుద్ధ గ్రంథమే, అంతా దేవుని గురించే అని ఆ యొక్క ప్రణాళిక, ఆ సిద్ధాంతము, ఆ క్రమము, దేవుడు ఏది చెప్పాడో, ఎలా నడుచుకోమన్నాడు, ఏ క్రమంలో నడుచుకోమన్నాడు, అవన్నీ మాకు అనవసరం అవన్నీ. మాకు ఇదే కావాలి అని ప్రజలు కూడా అటువంటి ఆలోచనలో మరి ఉంటూ ఉన్నారు. చూడండి, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ, చదవండి, బలమైన ఆహారము తినగలవారు కారు. పసివారు, అప్పుడు క్రీస్తులోనికి వస్తున్నటువంటి వారు, అదిగోటువంటి యవనస్తులు కలిగినటువంటి వారు,
వారు వాక్య విషయంలో ఎదగాలంటే వాక్యమైనటువంటి పాలను దినదినమును కూడా అపేక్షించాలండి. రక్షణ విషయంలో ఎదిగినటువంటి వారు సత్యములో నుండి తొలగిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం అనేది ఉండదు. అనేది మనకు కావాలి. వాక్యాన్ని వింటున్నటువంటి మనము అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము మనకు కావాలండి. మహోన్నతమైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించింది. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి ఆయన సత్య మార్గములో జీవించాలని. అందుకని అపొస్తలుడు పౌలు గారు శిష్యులకు బోధించారండి. మీరు ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని కూడా మీరు వెళ్ళి బోధించండి. నమ్మి రక్షింపబడిన వారు ఏం చేస్తారండి? నమ్మితే రక్షింపబడతారు. నమ్మని వారికి సత్యం అనేది కొంచెం చేదుగానే ఉంటుందండి. ఏంటంటే సామర్థ్యము, అనుభవం, జ్ఞానం లేక వాక్యం పట్ల అజ్ఞానము వాక్యం పట్ల అజ్ఞానం, అర్థం చేసుకునే స్థితి, చిన్నపిల్లల లాంటి జ్ఞానం కలిగి అవగాహన లేక అలాంటి జీవితాలను మనం కలిగి జీవిస్తే మనము సత్యం నుండి తొలగిపోతాము. పొందిన రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటాము. సత్యంలోంచి తొలగిపోయినటువంటి వారికి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏమిటంటే భయంకరమైనటువంటిది. ఆ భయంకరమైనటువంటి శిక్ష ఏంటంటే నిత్య నరకము. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఎప్పుడు కూడా మనిషి కాలుతూనే ఉంటాడు. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా మహోన్నతమైనటువంటి దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించి ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ సత్యాన్ని అనుసరిస్తూ అలా మనల్ని నడిపిస్తూ మన కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పట్టణంలో మనలందరినీ కూడా సంతోషంగా, సమాధానంగా ఉంచాలి. ఆ దేవునితో కూడా మరి సమాధాన పడాలి. దేవునితో మనము నిత్యమును కూడా నివసించబోయేటటువంటి స్థలములో మనం ఉండాలంటే ఆ సత్యాన్ని గురించి మనం తెలుసుకొని ఆ మార్గంలో మనం జీవించినట్లయితే తప్పకుండా ఆ పరలోక పట్టణంలో పాలిభాగస్థులం అవుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహోన్నతమైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని తన మార్గంలో జీవించి నిత్యమును కూడా దేవుని సదాకాలం ఉండాలని ఆయన కోరుచూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరైనా మనల్ని ప్రేరేపించినా సత్యముల నుండి తొలగిపోకుండా జీవపు మాటలను మనము బోధించాలి. సత్యమును మనం ప్రేమించగలిగినటువంటి వారుగానే ఉండాలండి. ఆ తర్వాత మనలో అహంకారం అనేది ఉండకూడదు. ధనాన్ని అంతకంటే కూడా ప్రేమించకూడదు. అర్థమవుతుందండి. సోమరితనం అంతకంటే కూడా పనికిరాదండి. మరి విశ్వాసమును పరీక్షించుకొనుటలో విధేయులవ్వాలి. మానవ ఆచారాలకు, మానవ గుంపులకు విధేయత చూపుట చేత మనము చాలామంది చెడిపోవటానికి గొప్ప అవకాశం ఉంది. అలా కాకుండా వాక్య విషయంలో మనము జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉండి సత్యమును తొలగిపోకుండా ఆ సత్య మార్గంలో మనం జీవించి మనము మోసపరుచుకునే వారిగా మనం ఉండకుండా దేవుని విషయంలో మనము బలము కలిగినటువంటి వారిగా, కదలేని వారిగా, స్థిరులైనటువంటి వారిగా ఉండాలని ప్రభువు పేరిట నన్ను నేను హెచ్చరించుకుంటూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. శ్రద్ధతో మరి విన్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఎంతో